మొన్న 13వ తారీఖు కోనలక్ష్మి అని ఒక 75 ఇయర్స్ పెద్ద మనిషి, ఆమె ఇద్దరు కొడుకులు ఉంటారు. ఆమె ఇద్దరు కొడుకులు వేరు వేరు ప్రాంతాలు ఉంటే ఆమె ఒంటరిగా ఉంటుంది. ఇక ఒంటరిగా ఉండేట ఆమెను ఈ రాజు, గడిల రాజు అనేటమే ఇతను సత్తయ్య, 55 ఇయర్స్, అదే ప్రాంతం ఉంటాడు, దగ్గర ప్రాంతంలో. ఆయన చూసి చాలా రోజు నుంచి గమనించి ఒంటరిగా ఉంటానని చెప్పేసి గమనించి ఆమెను చంపడం ద్వారా ఆమెకు వచ్చే పింఛన్ డబ్బులు లేకపోతే ఆమె దగ్గర బంగారం అయినా ఉంటాయని చెప్పేసి ఆలోచన చేసి కత్తెర తీసుకుపోయి చంపి ఆమెను, ఆమె చెవులకు ఉన్నటువంటి కమ్మలు ఇట్లా చిన్నవి తీసుకుని వెళ్ళిండు. ఇది టెక్నికల్ ఆధారంతో సిఐ సిరిసిల్ల టౌను, తర్వాత అతని సిబ్బంది వీళ్ళందరూ కలిసి, ఐడి పార్టీ వాళ్ళందరూ కలిసి లోకల్ ఇన్ఫర్మేషన్ తోటి డిటెక్ట్ చేయగలిగారు. ఇందులో గ్రేట్నెస్ ఏంటంటే ప్రజలు మా ఐడి పార్టీకి సమాచారం ఇచ్చారు, కొంత క్లూ ఇవ్వగలిగారు. క్లూను డెవలప్ చేయగలిగితే మనకు ఫలానా వ్యక్తి అని చెప్పేసి తెలిసింది. తర్వాత అతన్ని పట్టుకున్న తర్వాత కత్తెర, ఆమెకు సంబంధించిన మృతురాలకు సంబంధించిన 2 చీరలు, బ్యాంక్ పాస్బుక్లు 2, రాజీవ్ ఆరోగ్య కార్డు, ఆమెకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఆమె సర్టిఫికేటు, ఇవన్నీ కూడా మృతుని ఇంట్లో దాచిపెట్టిండు. ఆమె చంపి ఇవన్నీ తీసుకొని పోయి ఇంట్లో పెట్టిండు. అవన్నీ కూడా చేసుకోవడం, అది రికవర్ చేయడం జరిగింది. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరైనా తల్లిదండ్రులు వృద్ధులు ఉంటే కనుక వాళ్ళని ఒంటరిగా ఉంచొద్దు. ఎందుకనంటే ఎవరు లేరని తెలిస్తే దొంగలు కానీ లేకపోతే వాళ్ళు దాని అవకాశం తీసుకుంటారు, అంటే ఎవరు కేర్ టేకర్. కాబట్టి ఇట్లాంటి, ఎందుకంటే ఎవరు లేని వృద్ధుల మీద ఇట్లాంటి దాడులు జరుగుతున్నాయి చాలాసార్లు, ఇంతకుముందు కూడా గతంలో కూడా జరిగినాయి. కాబట్టి పేరెంట్స్ను చూడాల్సిన బాధ్యత పిల్లలది. ఒకవేళ చూడకపోతే వాళ్ళ మీద కూడా చర్య తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీకు తెలిస్తే మీరు కూడా, అంటే సొసైటీ వృద్ధులను భారంగా భావించకుండా వాళ్ళ జాగ్రత్తలు, వాళ్ళ బాగోగులు కూడా చూడాలని కోరుకోవడం జరుగుతుంది.